హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియన్స్ లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్మెంట్ గ్యారంటీ అంటూ తిరుగులేని అంచనాలు పెట్టుకుంటున్నారు. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియన్స్ లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఎగ్జైట్మెంట్ గ్యారంటీ అంటూ తిరుగులేని అంచనాలు పెట్టుకుంటున్నారు. కాగా అలాంటి అంచనాలతో రూపొందుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. 5 ఏళ్ల కిందట బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ కొల్లగొట్టిన రికార్డులు అంతా ఇంత కాదు. ఇప్పటికీ టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్ లో ఇది ఒకటి. సినిమా కొన్న బయ్యర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక అప్పటి వరకు లవర్ బాయ్ రోల్స్ తో అదరగొట్టిన రామ్ పోతినేని తొలిసారి మాస్ క్యారెక్టర్ లో తిరగదీశాడు. ఈ సినిమాతో రామ్ కు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతేడాది జూలైలో సెట్స్ మీదకి వెళ్లిన డబుల్ ఇస్మార్ట్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓవైపు లైగర్ తో భారీ దెబ్బతిన్న పూరి ఈసారి ఎలాగైనా మాస్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. పైగా సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు ఒక్కసారిగా ఎగబాకాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ మంత్ లోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు, కానీ కుదరలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్నది చిన్న క్లారిటీ వచ్చేసింది. టైటిల్ కు తగ్గట్లుగానే డబుల్ మాస్ స్ట్రీట్ సినిమాలో ఉండబోతుందని టీజర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. బీసీ సెంటర్ల ఆడియన్స్ కు ఎలాంటి స్టఫ్ కావాలో డబుల్ ఇస్మార్ట్ లో అది పుష్కలంగా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. సంజయ్ దత్ రామ్ పోతినేని కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. అయితే దాదాపు ఇస్మార్ట్ శంకర్ ఛాయలే టీజర్ లో కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆలీకి మంచి రోల్ పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ మాత్రం ఊరమాస్ గా ఉంది. ఏ సెంటర్ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ మాస్ ఆడియన్స్ కు పండగలానే ఉంది. తొలి పార్ట్ లానే ఈ మిషన్ లో భాగంగానే రామ్ ను వాడుకోబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.